అమరావతి పేరుతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ వ్యాపారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతమైందని చెప్పారు. ఈ నెల 18న కోటి సంతకాల ప్రతులను మాజీ సీఎం జగన్ చేతుల మీదుగా గవర్నర్కు అందజేయనున్నట్లు అమర్నాథ్ తెలిపారు. కావాల్సినటువంటి సమయం ఇస్తుంటారు. మీ సొంత డబ్బులాగా, మీ సొంత సంస్థలాగా ఈ ప్రభుత్వం అంతా కూడా మీరు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తారు, క్యాపిటల్ సబ్సిడీలు ఇస్తారు. ఇవన్నీ చేసి మళ్ళీ నిన్న ఈ కార్యక్రమం మొన్నే చెప్పాను, నిన్న కాక 3 రోజులు అయింది మీతో మాట్లాడినాను, చెప్పాను క్లియర్గా ఈ సంస్థల గురించి చెప్పాను. సత్వ అని, కపిల్ అని, లేకపోతే ఇంకోటని వర్ష అని, అదని ఇదని లేనిపోయినటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి భూములు ఇస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి సెంటు భూమి చాలా విలువైనది. దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల మీద ఉంది. ఎందుకు మీరు ఈ రకంగా ఈ ప్రాంతంలో భూముల్ని మీకు కావాల్సినటువంటి సంస్థలు దారాదత్తం చేస్తూ ఉన్నారు? లూలు సంస్థకైతే జీవో ఒకటి ఇస్తారు, తర్వాత సర్క్యులర్ ఒకటి ఇస్తారు. జీవోలో ఏమిచ్చారు? మొన్న రీసెంట్గా ఇచ్చినటువంటి జీవోలో మొన్న అక్టోబర్ 14వ తారీఖున 99 సంవత్సరాలకి దీనివల్ల వచ్చేటువంటి నష్టం సహజంగా ఎవ్రీ ఇయర్ 5% ఎస్కలేట్ చేస్తే ప్రభుత్వానికి దాదాపు 367 కోట్ల రూపాయలు అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం 5% ఎస్కలేట్ చేసుకునేటువంటి కార్యక్రమం ఇది ఎప్పుడు చేశారు? 2017లో మొదటిసారిగా లూలుకి ఇచ్చినప్పుడు ఈ 2017లో ఇచ్చినప్పుడు అప్పుడు ఆ ఫైనాన్షియల్ బిడ్ పారామీటర్లో 5% ఎస్కలేషన్ ఎవ్రీ ఇయర్ అని చెప్పి ఇచ్చారు. 2017 నుంచి 2025కి వచ్చేసరికి 5% కాస్త పోయింది. 10 సంవత్సరాలకు ఒకసారి 10% అని చెప్తే జరిగేటువంటి నష్టం దాదాపు 265 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం తాలూకా ఎక్స్చెకర్ నుంచి నష్టపోయేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది.
2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఈ సంవత్సరంన్నరలో 18 మాసాల్లో. మేము 5 సంవత్సరాలు కలిపి దాదాపు 3,20,000 కోట్ల రూపాయలు చేశాం. దాన్ని ఒకసారి 10 లక్షల కోట్లు అన్నారు, 15 లక్షల కోట్లు అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. తీరా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్గా రికార్డు అడిగితే 3,20,000 3,10,000 చెప్పారు. 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేశాం ప్రభుత్వంలో ఉండగా. ఇది 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచాం. ఈయన 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, సంవత్సరంన్నర అయింది. డబ్బు ఏమైపోయిందనంటే ప్రజల దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర లేదు. అయితే అసెట్ రూపంలో ఉండాలి, లేదా వెల్ఫేర్ ద్వారా ప్రజల దగ్గరనే ఉండాలి. ఇటు అసెట్స్లోని లేదు, వెల్ఫేర్ ద్వారా ప్రజల్లోని లేదు. డబ్బు ఏమైపోయినట్టు తండ్రి కొడుకుల జేబుల్లోకి వెళ్ళిపోయింది. మరి లూలుకి ఇలాగా, సత్వాకి ఇలాగా మీరు భూములు పంచుకుంటూ కావాల్సినటువంటి రిలాక్సేషన్స్ ఇస్తూ ఇంట్రెస్ట్ వేవర్లు ఇచ్చుకుంటూ తక్కువ ధరలకు భూములు ఇచ్చుకుంటూ రూపాయికి 10 రూపాయికి భూములు పనిచేసుకుంటూ ఇది ఎవరబ్బ జాగీర్ ఇది? అమరావతిలోనేమో రియల్ ఎస్టేట్, ఇక్కడేమో పప్పు బెల్లాలకి భూములు పంపకాలు. తీవ్రంగా దీని మీద డెఫినెట్గా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గడిచినటువంటి 24 గంటలుగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆ సత్వా డెవలపర్స్ అనేటువంటిది వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ చేస్తూ భూములు కొంటూ రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వ్యాపారస్తుల్ని తీసుకొని వచ్చి మీరు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారే ఏంటి? దీని వెనకాతలు ఉన్నటువంటి లాలుచి. ఇందులో మీ తండ్రి కొడుకులు ఎంత అందుకున్నారు? లేదా ఇందులోనే మీరు పార్ట్నర్స్గా ఉన్నారా? మీ తాలూకా పాత్ర ఏంటో అనేటువంటిది డెఫినెట్గా రాను రాను మీరు చేసేటువంటి ఈ అక్రమాలు, అన్యాయాలతో డెఫినెట్గా బయటపడతాయి. ఈరోజు మెడికల్ కాలేజీలు అంతా కలిపి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి ప్రజలందరికీ ఉపయోగపడేది కదా. 2,66,000 కోట్ల రూపాయలు చేసిన ఒక 5,000 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టి ఉండాల్సింది కదా. అది నాడు నేడు స్కూల్స్ బాగా చేయలేదు, ప్రభుత్వ పాఠశాలను అలాగే వదిలేశారు, ప్రభుత్వ హాస్పిటల్ని వదిలేశారు, ప్రభుత్వ వైద్య కళాశాలను వదిలేశారు, రైతులు రోడ్ల మీద పడిపోయారు. గిట్టుబాటు ధరలు లేనటువంటి రైతులు, ధాన్యం కొనుగోలు చేయనటువంటి ప్రభుత్వం, ఈరోజు రైతులంతా కూడా రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితులు. రోడ్లు బాగాలేవు. ఏం చేస్తున్నట్టు సంవత్సరంన్నరగా? భూములు పంచుకొని తిరుగుతున్నారు, వాటాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, మిగిలినటువంటి వారి మిత్ర బృందం ఏం చేసిందనంటే ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఈ పంపకాలు జరిగాయి 18 మాసాలుగా. ఇప్పటికన్నా ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈ విషయాలన్నీ వాస్తవాలు, అన్నీ వాస్తవ రూపంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ఇవన్నీ ప్రజలకు గమనించాలని, ఈ విషయాల్ని మరింతగా ప్రజల్లో తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రకంగా చేస్తున్నటువంటి ఈ భూపందేరాన్ని ఆపేటువంటి దానికి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా ప్రభుత్వం మీద మరింతగా ప్రజల పక్షాన పోరాడి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే ప్రజా సంఘాలు అందరూ కూడా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నాకు తెలిసి రియల్ ఎస్టేట్ సంస్థలకి ప్రభుత్వాలు తక్కువ రేట్లకి భూములకు పంచడం కానీ ఇచ్చింది కానీ నాకు తెలిసి బహుశా దేశంలో ఎక్కడ లేదు. ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, లేకపోతే ఇంకో సంస్థ పెద్ద సంస్థలు, అంటే వారికి కార్యకలాపాలు ఉండేటువంటి సంస్థలు, కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అయితే
మనకి ఉద్యోగ అవకాశాలను కల్పించాలి, లేదా రెవెన్యూ జనరేషన్ అన్న జరగాలి. రెండు జరగని దానికి భూములు దేనికి ఇస్తారు చెప్పండి ప్రభుత్వం? పోనీ ఈ సంస్థలకి పోనీ పక్క రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉచితంగా భూములు ఇచ్చారా? తక్కువ రేట్లు భూములు ఇచ్చారా? వీరికే ఎందుకు ఇచ్చారు మీరు? రియల్